మహాభారతం తత్వాలతో మనం చేసుకుంటున్నాం. ఇంతవరకు దాంతో కుస్తీ బట్టి, ల్యాప్టాప్తో కుస్తీ బట్టి ఇప్పుడు దీనికోసం చేసుకున్నాం. బందీ అష్టావక్రులు వేదం గురించి వారు గ్రహించినటువంటి నిజాన్ని వ్యక్తం చేస్తున్నారు. ద్వాదశ శబ్దం మీద అష్టావక్రుడు చెప్తున్నారు, వ్యక్తం చేస్తున్నారు. ఆ శ్లోకం మనం చేస్తున్నాం. అనివార్య కారణాల వల్ల ఆ కాగితాలు బయటికి తీయలేకపోయినా అవి ఎక్కడున్నాయి, ఎప్పుడు వెతకాలి. ఇవాళ చిన్న అవాంతరం వల్ల అంత వెతుక్కున్నట్టు అయిపోయింది. అయినా మనకు కావాల్సింది మనం చేద్దాం. అనాత్మములను అణచివేస్తూ అల్లుకుపోవటం అన్నది సాధనాంశం. సాధకుని యొక్క ప్రయత్నం, సంస్కారంతో కూడుకున్న ప్రయత్నం. ఎంత చేస్తాడో అంత అది తనకు సంస్కరోతి. తను చేస్తాడు కనుక తనదవుతుంది. అట్లా కాకుండా ఏకాదశ శబ్దంలో ఆధ్యాత్మికమును పొందుట అని దాన్ని వ్యక్తం చేయటం. ఈ పొందుట అన్న వ్యక్తం చేయటం అనేది తనకు చేత కాకపోతే అనాత్మములను అణచివేయుట అన్నదైనా అర్థం చేసుకోవాలి. దీనిలో పెద్ద పజిల్ ఒకటి ఉంది. పజిల్ అంటే పెద్ద ఇరుకు ఒకటి ఉంది అన్నమాట. మహా సాధకులు కూడా ఆ ఇరుకులో ఇరుక్కుంటారు. ఏమిటో ఇరుకంటే, ఒక సాధన విషయం చెప్పాలి అంటే బయట తన ప్రవర్తనలో, బయట నడవడికలో ఈ తప్పు జరిగింది అని చూపిస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి. అంతేగాని ఆ తప్పు లోపల ఏం జరిగిందో దాన్ని తీసివేయటం, దాన్ని గుర్తించి తీసివేయటం అర్థం కావట్లేదు. దీనిలో దోషం ఏమిటంటే, లోపల సెన్స్ గుర్తిస్తే అప్పుడు ఆత్మ అనాత్మ తెలుస్తుంది. అనాత్మ కూడా మనకు సెన్స్గా అంటే లోపల అభౌతిక గ్రహింపుగానే తెలుస్తుంది. ఆత్మ కూడా అదే. మనం బయట ఏదైనా మనకు అనుకున్నది అనుకూలమైంది, ఏదైనా జరిగితే మనకు సంతోషం, అది ఆత్మ కాదు. ఇది వెంటనే మనకు తెలియాలి, ఇది అనాత్మమే. బయట స్పర్శతో సుఖం కానీ దుఃఖం కానీ ఏది మనం అనుకోవటానికి ప్రయత్నం చేసినా అది అనాత్మమే కానీ ఆత్మ కాదు. సుఖ దుఃఖాదులు బయట దాంతో పోల్చుకొని మనం ఎంచి గ్రహించి సాధకులు అనుకోవటం చాలా తప్పు. సాధకులు సామాన్యులు చేస్తారు సరే, Now, the time is evening 5 o'clock.
సరే, మీకు అందరికి అర్థమైంది. నౌ ద టైమ్ ఈస్ ఈవినింగ్ 5 o'clock. ముందు పజిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పజిల్ ఏమిటంటే ఆత్మ అనాత్మముల యొక్క ఎంపిక కానీ గ్రహింపు కానీ అది అభౌతికమే. మనకు లోకంలో ఎవరన్నా తిడితే వెంటనే మనసు నొచ్చుకున్నది అని అనేస్తాం. మనం ఈ వాళ్ళు తిట్టినందువల్ల మనస్సు నొచ్చుకోవటం తెలుస్తుంది, కానీ తన ఉనికి అందకపోవటం వల్ల నొచ్చుకోవటం, మనస్సు నొచ్చుకోవటం తెలియటం లేదు. మనకు సాధన చేయలేకపోతున్నాం, మనసు నొచ్చుకుంటోంది. ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ పదమునికి అర్థం లేదు. ఎందుకంటే తాను రచన చేత సాధన చేయగలిగినవాడు కనుక తాను చేయలేకపోవటం అనే మాట అబద్ధం. పనిముట్టును వాడుకోలేక చేత కాదంటే ఎట్లా అని లోకంలో ఎట్లా ఉంటుందో, లోకంలో పనిచేయాలంటే ఎన్నో లోకంలో తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. అందులో రాను రాను ఎట్లా ఉంటుందంటే మనుషులకి వాళ్ళ ఇనర్షియా అంటారు, అంటే వాళ్ళ సోమరితనానికి చాలా వసతులు వచ్చినాయి బయటికి. అవి ఎన్నైనా జ్ఞాపకం పెట్టుకుంటారు, కానీ సోమరితనం చేసి పనిచేయటం అనేటటువంటి వాళ్ళకి తెలియటం లేదు. దానిలో ఉన్న రహస్యము తన సోమరితనం పోవటం రహస్యం. అది సోమరితనం పెంచడానికి చాలా వచ్చినాయి. అది పెట్టి ఏం చేస్తారంటే కొంత దూరం పోయిన తర్వాత దాన్ని ప్రసిద్ధం చేస్తారు. ప్రసిద్ధం చేసి ఇది ఇంతే అంటారు. ఉదాహరణకి ఒక వడ్రంగి పని చేయాలంటే మనకు రోజుల్లో ఇంత పొడవు కార్పెంటర్ స్క్రూ డ్రైవర్ అని ఉండేది. చెక్క పిడి ఉంటుంది, దానికి పొడవు ఇంత బద్ద ఉంటుంది, వెడల్పు ఉండి చివరికి స్క్రూ తిప్పేది కూడా దాదాపు 1/3 కూడా వెడల్పు ఉంటుంది. అంత ఉండేది. దాన్ని బట్టి లీవరేజ్ బాగా వస్తుంది. స్క్రూ పెట్టి తిప్పటమే, చెక్కలో డ్రైవ్ చేయాలి. అది విషయం లౌకికంగా. అది చాలా అవలీలగా చేసేవాళ్ళు. రాను రాను ఏం చేశారంటే స్క్రూ పెట్టి సుత్తు పెట్టి కొట్టడం నేర్చుకున్నారు. అది మేకు కాదు స్క్రూ అని చెప్పాలి వాళ్ళకి. వెళ్ళిపోతుందండి థ్రెడ్, అది అంటే వెళ్ళిపోతుంది, అది చీల్చుకొని వెళుతుంది, కానీ థ్రెడ్ వేసుకుంటూ పోదు. తిప్పితే థ్రెడ్ వేసుకుంటూ పోవాలి, అప్పుడు దానికి బలం ఉంటుంది. లేకపోతే మళ్ళీ స్క్రూ డ్రైవర్ వేసి పీకితే వస్తుంది. స్క్రూ తిప్పుకుని పెడితే రాదు, అది స్క్రూ అన్వైండ్ చేయాలన్నమాట. మళ్ళీ స్క్రూతో తిప్పితేనే మళ్ళీ వస్తుంది, లేకపోతే రాదు అది. దీని మీద అవస్థపడి అట్లా మోడర్న్ టెక్నాలజీ అంతా ఏం చేసిందంటే స్క్రూలు పట్టుకొచ్చింది, మెషిన్లు పట్టుకొని మెషిన్తోనే స్క్రూ తిప్పడం, లేకపోతే మెషిన్తోనే దాన్ని స్క్రూ తీసేయడం కూడా మెషిన్తో. అది చిన్నదిగా హ్యాండీగా పెట్టారు. అది వాళ్ళకి చాలా వసతిగా ఉంటుంది. దానికి స్టార్ హెడ్ స్క్రూస్ అని పెట్టారు. మనకు రోజేమో ఒక స్లాట్ ఉండేది, అది కాకుండా స్టార్ హెడ్ స్క్రూ అంటే అది స్టార్ లాగా ఉంటుంది. దాని స్క్రూ డ్రైవర్ ముక్క కూడా దానిలో ఇరుక్కునేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ధరకే ఇప్పుడు కొంచెం పోల్చుకుంటే కూడా 10 రూపాయలకు వచ్చేటటువంటివి ఒక్కొక్క స్క్రూనే ఇప్పుడు 10 రూపాయలు. అంత ఖరీదు. వాళ్ళకి స్క్రూలు అంటే ఆట, ఎక్కడికంటే అక్కడ వారేసిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇట్స్ నాట్ ది కౌంట్ బై మనీ, ఇట్స్ ది కౌంట్ బై ఇనర్షియా. మనిషికి నిర్లక్ష్యం ఎక్కువైపోయి, అంతైనా వాడి నిర్లక్ష్యం ఎక్కువైపోయి అక్కడ పడేసిపోతారు.
ఒకదాని మేటింగ్ పార్ట్ ఏదైనా ఉంటే ఒక కుక్కెం పెట్టి దాన్ని గుచ్చేటటువంటిది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉండదు. వాళ్ళేమో అన్ని లెక్క పెట్టి దానిలో వేసిస్తారు. స్క్రూలు డబ్బాలు తెచ్చేసినట్టు వారేసిపోతారు. ఇప్పుడు వాళ్ళని సవరించాలంటే ఎట్లా అవుతుంది? హింజి బిగించమంటే ఒక స్క్రూ పెట్టి బిగించేసిపోతాడు. ఆ తర్వాత మనం చూసుకుని దాని మిగతా స్క్రూస్ పెట్టమంటే అప్పుడు పెడతాడు. ఇది ఒక పనిలో ఉన్నటువంటి దోషం ప్రతి దానిలో అట్లాగే ఉంది. మనిషి ఈ సోమరితనం దీనిలో ఎంత ఉందో తినటంలో కూడా, తినటంలోనేమో తిండికి పోతరాదు, తిండికి తిమ్మరాదు, పనికి పోతరాదు అని ఒక సామెత ఉండేది. తింటే ఎన్ని పెట్టినా తింటాడు, ఎన్ని మెను పెట్టినా తింటాడు. బాగా వచ్చేటప్పుడు మాత్రం పెద్ద వేదాంతి, చేసుకోలేడు గనక సరిపోతుందిలే అని ఈ విధంగా లోకంలో ఉంటుంది. అట్లాగే తను తాను నిగ్రహించటం అనే మాట, తను తాను అసలు నిగ్రహించటం అంటేనే నీ ప్రాపణే గ్రహ ఉపాదాని, పొందిన గ్రహింపు అని అర్థం. నిగ్రహం అంటే పొందిన గ్రహింపు. తన గ్రహింపు తాను పొందటానికి ఎంత కష్టంగా ఉందో. అందువల్ల మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేతకాక, సాధన అంటే విషయాన్ని గుర్తించడం చేతకాక, ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది అక్కడ పెట్టుకుంటావా, అది అక్కడ పెడతా, ఇక్కడ పెట్టమంటావా, ఇది ఇక్కడ పెడతా, అట్లా చేయమంటావా, ఆ చేయుట గురించి మాట్లాడతాడు, అట్లా చేస్తాడు. నువ్వు అడుగు తీయి, నీ అడుగు మీద అడుగు పెడతాడు, నిన్ను అనుసరించుకుంటూ పోతాడు. అనుసరించడం అంటే అడుగు తీస్తే అడుగు బడులు వెనకాల పెట్టినట్టుగా ఇట్లా అనుకుంటారు. అప్పుడు అనాత్మం యొక్క శమము జరగటం లేదు. అసలు ఆత్మమే గుర్తించలేదు. ఎందుకంటే ఆత్మమైనా అనాత్మమైనా సరే తనకు బుద్ధిలో ఉన్నటువంటి అంశం. ఆత్మ అంటే ఉనికిని తెచ్చిపెట్టుకున్నటువంటి నిరంతరంగా తెచ్చిపెట్టుకున్నటువంటి. అనాత్మం అంటే అది కానిది. ఏమైనా సోర్స్ అక్కడే బుద్ధి. లోకంలో లౌకికంగా ప్రవర్తించినా, సాధనగా ప్రవర్తించినా, ఇట్లా ప్రవర్తించినప్పుడు కూడా తనకు బుద్ధి నుంచి రావాల్సిందే. బుద్ధి అంటే బుధ అవగమనం అని చెప్పుకున్నాం. అవగమనం అంటే తెచ్చిపెట్టుకోవటం అని. ఏం తెచ్చిపెట్టుకుంటాడు? తన ఉనికిని తెచ్చిపెట్టుకోవటం అనేటటువంటిది మనకు డిజైన్, రచన ప్రకారంగా సృష్టించినటువంటిది. మనం ఏం చేస్తామంటే బయటకు తెచ్చిపెట్టుకుంటాం, కానివి తెచ్చిపెట్టుకుంటాం. దాన్ని కూడా అదే చోటు. అయితే కానివి ఎట్ట తెచ్చిపెట్టుకుంటున్నాం అంటే ఆ నామరూపములు వస్తురూపంలో తెచ్చిపెట్టుకోవటం లేదు. దాంతో తిరుగాడుట సత్యము అనేటటువంటి ఆ ఉనికిని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఇది తనకు అనాత్మ. ఇప్పుడు కనుక బయట అట్ట పెట్టుకుంటావా, ఇట పెట్టుకుంటావా అనేటటువంటి వానికి ఇప్పుడు వానికి ఏం చేయాలంటే అట్లా అడగటమే తనకు అనాత్మ స్వరూపం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సవరణ చెప్పారో ఆ సవరణలో ఉన్నటువంటి గ్రహింపు తనకు తెలియాలి. అంటే మామూలు భాషలు చెప్పుకుంటే ఆయన ఏ దృష్టితో సవరణ చెప్పారో అది తెలుసుకుంటే ఆ దృష్టిని అనుసరించి తను చేయగలుగుతాడు. అట్లా కాకుండా ఆ దృష్టిని వదిలేసి నువ్వు అటు పెట్టమన్నావు కనుక పెట్టా, ఇక్కడ పెట్టమన్నావు కనుక పెట్టా. ఒకప్పుడు ఒక అతను ఏం చేశాడంటే ఏదో ఒకటి ఇట్లాంటిదో పట్టుకొచ్చాడు. అది పట్టుకొచ్చి పెట్టేటప్పుడు ఇట్లా పెట్టి మొహం చూస్తాడు. ఉంచలేకపోతే అసలు చాలా ఎంత ఎట్లా ఉంటారంటే లోకంలో అవి ఎందుకు ఎట్లా పెడితే ఏమైంది, ఇప్పుడు ఎట్లా ఉంచితే ఏమైంది, ఎట్లా చేస్తే ఏమైంది
నీకు కావాల్సింది ఏమిటి? బెగ్, బారో ఆర్ స్టీల్ బట్ డూ ది జాబ్. బెగ్, బారో ఆర్ స్టీల్ బట్ డూ ది జాబ్ అంటే పని చేయటానికి బిచ్చమెత్తుకో, లేకపోతే అప్పు తీసుకురా, లేకపోతే దొంగిలించు అంటే ఆ పని చేసి అట్లా చేసి ఆ పద్ధతిలో ఆ పని చేసి ఏమి మోసుకుపోతాడు? బెగ్, బారో ఆర్ స్టీల్. దాని వెనక ఎటువంటి ప్రవృత్తి ఉంటుందో దాన్ని మోసుకుపోతాడు. అర్థమవుతుంది. అసలు ఎంత ఆశ్చర్యంగా ఇప్పుడు దాదాపుగా ఒక 70 సంవత్సరాల నుంచి ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాడు. ఎన్నో చదువులు చదువులు చెప్తారు కానీ ఆ చదువులు చెప్పడంలో కానీ ఎన్నో రంగాల్లో పనిచేస్తారు కానీ అక్కడ పనిచేసేటప్పుడు కానీ దానిలో మనిషి యొక్క సెన్స్ ఎట్లా ఉంటుంది, బుద్ధి ఎట్లా ఉండాలి, దానిలో వాడు ఎట్లా తెలివిగా ఉంటాడు, దాన్ని ఎంచుట అన్నటువంటిది బయట ఎక్కడా లేదు. చాలా ఆశ్చర్యం వేసేది. ఆ 70 సంవత్సరాల వెనక వరకు లోకమంతా అట్లా ఉంటుంది వాళ్ళు, దాన్ని మనం అందుకోవాలి అని చాలా ప్రయత్నం చేసినటువంటి విషయం. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇట్లా ఫ్లడ్ లైట్ వేసి వెతికినప్పుడు కూడా, అంటే పెద్ద పెద్ద దీపాలతో వెతికినప్పటికీ కాగడాలు వేసి అనేవాళ్ళు. కాగడాలు వేసి వెతికినప్పటికీ కూడా ఆ గ్రహింపు అనే దానికి విలువ లేదు సరి కదా, దానికి ప్రవేశం కూడా లేదు లోకంలో. ఆ లౌకిక దృష్టిలో అది ఎట్లా, ఇది ఎట్లా చేసి చదివిట్ అవుతుంది, అంటే ఇట్ అవుతుంది, డబ్బులు ఇట్లా వస్తాయి అది ఇట్లా మాట్లాడుకుంటూ వెళుతుంటే ఆ చెప్పేవాడికి ఎంత విలువ లోకంలో. దాని గురించి చెప్పడానికి కొత్త కొత్త పదములు చెప్తే వాడు చాలా తెలివైనవాడు. అర్థమవుతుంది. అంటే స్పష్టంగా మన ఆధ్యాత్మిక భాషలో చెప్పుకోవాలంటే విషయాత్మకముల గురించి, విషయముల గురించి, లేకపోతే బయట గురించి చిన్న అంశము తీసుకొని దాంతో పోల్చుకొని ఆత్మను తెలుసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, లేకపోతే దాంతో పోల్చుకొని బయట పని చేయాలన్నాడు అనుకోండి, అనాత్మము దొరకలే వాడికి. ఆత్మ దొరకలే సరి కదా, అనాత్మమే దొరకలే. కానీ కనుక అనాత్మను అణచివేయుట అన్న మాట కానీ, అణచివేయుటను అల్లుకుంటే మాని ఎట్లా? ఇప్పుడు నిన్న మొన్నటిదాకా ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఏం చేసామంటే, సృష్టి తన పక్షంగా ఆ పని చేయిస్తుంది మన చేత. బయట ప్రవర్తిస్తూ ఉంటే బయట స్వరూపాలని అన్నిటినీ కూడా వదిలించేస్తుంది. అవి సాధన చేసి తనకి ఏం గ్రహింపు కావాలనో ఆ గ్రహింపుని అందిస్తుంది. ఏం గ్రహింపు కావాలి ఉన్నా ఆత్మ గ్రహింపును వదిలిస్తుంది. అది ఎట్లా అనిపిస్తూ వదిలిస్తున్నది అంటే, బయటది సత్యం అనుకుంటూ వస్తున్నటువంటి దానికి సత్యత్వం లేదు అంటే అది అనాత్మం. అంతేకాదు అది అనాత్మము అని దాని నుంచి వదిలించి తన గ్రహింపును తీసుకునేటట్టుగా చేస్తుంది. అంటే ఆత్మ అనాత్మ వివేకమును బాగా అందిస్తున్నది సృష్టి. ఒక శ్లోకంలో గురుజ్ఞాన శ్లోకంలో చెప్పుకున్నాం. పరబ్రహ్మగాను, శక్తిగాను, ఇంకో తేజస్సుగాను, తేజ గురువుగాను, నిరంతరమైనటువంటి గురువుగా మనిషిని ప్రాణిని ఇట్లా తీసుకుంటూ వస్తుంది. మానవ జన్మ దాకా తీసుకొచ్చింది. అంతదాకా తీసుకొచ్చి సంధించడానికి ప్రయత్నం చేసిన సాధకుడు దాకా వచ్చినప్పుడు కూడా సంసిద్ధం కావటం లేదు. బుద్ధి భాష అని వెనక మనం చెప్పుకున్నాం. అన్నామంటే ఈ మాట చాలా కాలం నుంచి 2015లో స్వర్ణోత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నప్పటి నుంచి మొదలు చెప్పుకుంటున్నాం. అన్నామంటే ఎందుకన్నావు, దాని యొక్క అర్థం ఏమి తెలుసుకుని, ఇప్పుడు ఆత్మ ఆధారంగా అన్నావా, అనాత్మ ఆధారంగా అన్నావా? ఎట్లా ఉంటుందంటే, ఆత్మ ప్రశంస అనేది ఎంత గొప్ప విషయము, అనాత్మ ఖండన కూడా అంత సమానమైనటువంటి విషయం.
భగవద్గీతలో 2వ అధ్యాయం 16వ శ్లోకంలో కూడా నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతస్తు అనయోస్తత్వదర్శిభి నా అసతః విద్యతే భావ. ముందు ఇదే చెప్పారు, అసతః అసత్తుకు ఉనికి లేదు అనేది ఎట్లా అంటే, మరి సత్తుకు లేదు, ఉనికికి లేమి అనేది లేదు. ఉనికికి లేమి అనేది లేదనేది ఎంత సత్యమో, లేమికి ఉనికి లేదు అనేది కూడా అంతే సత్యం. ఉభయోరపి దృష్టవంతస్తు దృష్ట అంతః, ఉభయో రెండింటి ఎందు కూడా అంతః దృష్ట, గమ్యము లేక రెండింటికి సమన్వయము చూడబడింది. తత్వదర్శిభి, తత్వము తెలిసిన వాడు చేసిన వాళ్ళ చేత అది కనిపిస్తుంది. అది అంత స్పష్టంగా ఉండగా ఆత్మ ప్రేరేపణ ఉండి సాధనగా ప్రవర్తించిన తన లోపల నుంచే వస్తుంది. అది కాకుండా వేరుగా ప్రవర్తించినప్పుడు కూడా అది తన దగ్గర నుంచే వస్తుంది. అవునా? తన దగ్గర నుంచే వస్తుంటే మరి ఆ తనలో ఏమిటి ఆ స్వరూపం? కూర్చోలేదు సార్, మోకాళ్ళు పెట్టి కూర్చున్నాం. అవునా? మంచి అయినా చెడైనా తనలో నుంచే వస్తుంది కదా. తనలో నుంచి వస్తుంటే తన స్వరూపం ఏమి? రెండు స్వరూపాలు. మంచి స్వరూపము తన దగ్గర నుంచే వస్తుంది, తనను సవరిస్తుంది. చెడు స్వరూపము తన దగ్గర నుంచే వచ్చి తన మంచిని పాడు చేస్తుంది. రెండు తనలో నుంచే వస్తుంది. రెండు తనలో నుంచి వస్తున్నప్పుడు రెండు రూపాలు తేడా ఉన్నాయి కదా. ఒకటేమో మంచిని చెడగొడుతుంది, ఇంకోటేమో చెడును సవరిస్తుంది. రెండు ఎట్లా ఉన్నాయి? రెండు ఒకదానికి పరస్పరము వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ రెండు వ్యతిరేకమైనటువంటి గ్రహింపులు కూడా తన దగ్గర ఉన్నాయి. ఆ తన దగ్గర ఉండి తాను ప్రయోగం చేస్తున్నాడు. అంటే మంచిని చెడగొట్టుకోవాలంటే కూడా మంచి అనేది తన గ్రహింపు ఉండి దాన్ని చెడగొట్టుకోవటం, ఇది కూడా తన ప్రయత్నమే. తన లోపల నుంచి వస్తున్నటువంటి బుద్ధి అవగాహన. చెడుని సవరించుకోవాలన్నా చెడు తన దగ్గర తన గుర్తింపులోకి వచ్చి, దానికి సవరణ తన గుర్తింపులో వచ్చి, సవరణ యొక్క విలువ గుర్తింపులోకి రావాలి. అది కూడా తన దగ్గర నుంచే వస్తుంది. ఆ భాష ఏమి? లోపల ఏమి భాష పెట్టుకొని, ఈ గ్రహింపు పెట్టుకొని దాన్ని బయటికి తీసుకొస్తున్నాం. ఎక్కడికి తీసుకొస్తున్నాం? బయట క్రియలకు తీసుకొస్తున్నాం. కనుక ఇప్పుడు ఇది మనకు చేత కావట్లేదు గుర్తించడం. చెబితే కూడా చెబితే అవును అవును అనొచ్చు కానీ ఆ రెండు స్వరూపాలు మన లోపల బుద్ధి భాషని గ్రహించటము, దర్శనం చేయటం కూడా కష్టంగానే ఉంది. అయితే ఆ కష్టంగా ఉన్నదాన్ని ఎట్లా ఉంటుందంటే, ఎందుకు కష్టంగా ఉందంటే మన ప్రయోగం అంతా కూడా భౌతికంగా కంటితో బయట చూడటమే చూపనుకుంటున్నాడు. కానీ చూపు తనది, బయట చూచాననుకుంటున్నాడు, చూడబడింది. అది చూపు తనది. అంటే చూచాను అన్నప్పుడు చూచినాను, నేను చూచాను, నేను తన లోపలి స్వరూపమే. చూచుట తన స్వరూపమే, లోపలి ప్రక్రియ. అది లోపల ప్రక్రియ అయితే ఆ ప్రక్రియ ఎట్లా ఉంటుంది తెలియదు. ఎప్పుడు చూస్తున్నా మనం అమీబా దగ్గర నుంచి మానవుడై సాధకుడైనంత వరకు కూడా చూచుట అనే ప్రక్రియతో బయటంతా తిరుగుతున్నాడు. కానీ చూచుట అన్నటువంటిది తన ప్రక్రియ, లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియ. అది అంత లోతులో ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి తేజస్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్న తనకు ఉదయించేంతవరకు ఇక వాడికి అనాత్మడి తెలుస్తుంది. ఆత్మ ఎందు వృద్ధి పొందడం సరే, అనాత్మను ఖండన చేయాలి, తన కాని స్వరూపాన్ని తీసేయాలంటే అది కూడా తెలియాలిగా. తెలిస్తే తను తీసేస్తాడు. అట్లాగే సంసారం నన్ను బంధిస్తోంది, సంసారం నన్ను బంధిస్తోంది అంటే నన్ను రక్షించు పరమేశ్వర అంటే ఏమని రక్షించాలి? నీ సంసారం ఎట్లా ఉందో నువ్వు చెప్పు అంటే మీరే చెప్పండి అంటే కష్టంగా ఉంది. సంసారంలో చాలా కష్టాలు ఉన్నాయి, లోకంలో చాలా కష్టాలు ఉన్నాయి, నన్ను రక్షించు అంటే ఆ కష్టాలు ఏమిటో నువ్వు చెబితే అప్పుడు నేను తీసేస్తాను. అర్థమవుతుందా లేదా? ఆకలి చెప్పాలి,
ఆకలి చెప్తే అన్నం పెడతారు. ఆకలి ఎట చెప్పాలి? దేన్ని చూసి చెప్తున్నాం మనం? కనిపించినటువంటి లోపల పొట్ట ఖాళీ చేసి దాన్ని చూసి చెప్తున్నాం. అది నీకు కనిపించలేదు కదా. కనిపించని ఒక గ్రహింపుని చూపి ఆకలిగా ఉందని చెప్తే అన్నట్ట పెట్టారు. అట్లాగే కనిపించినటువంటి నీ కంటి కనిపించట్లేదు కానీ దృశ్యము వింటున్నా అంటే ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్న వేయండి అసలు ముందు. వింటున్నా అంటే ఏం చేస్తున్నావు? చూస్తున్నా అంటే ఏం చేసావు? నీ లోపల ఏం జరిగింది? ఒక పాకం ఏం జరిగింది? ఏ స్వరూపాన్ని లోపల చేసుకుని దాన్ని ప్రయోగం చేసి చూస్తున్నావు? ఈ కన్నుతో అటు చూస్తున్నావు. నువ్వు కన్నుకి ఏమి ఇచ్చావు? కన్నుకి లోపల నుంచి తేజస్సు వచ్చింది. ఏం తేజస్సు అది? ఆ ప్రశ్న మనకు ఇంతవరకు మనకు గ్రహింపుకే రాకపోతే అనాత్మను అల్లుకుని పోవటం అనేటటువంటి, అల్లుకుని పోయి దాన్ని వ్యక్తం చేయటం అనేటటువంటి ద్వాదశ పదం మనకి ఎట్లా అర్థమవుతుంది? దాని గురించే చెప్తున్నటువంటి వేదమును పై మాటలతో మాట్లాడేస్తే ఇంకా మనకి వేదమే అట్లా అర్థమవుతుంది. ఏం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవటం ఎట్లా తీసుకుంటున్నాడు? చేతి నిండా పేడ పోసుకున్నాడు. చేతి నిండా పేడ పోసుకున్న ఏం పెట్టినా ఆ పేడలో పెట్టుకుని తినటమో లేకపోతే తీసుకోవటం ఉంటే వాటికి అన్నింటికీ కూడా పేడ పూసిన వాడు అవుతాడు. అర్థమైందా? కనుక తనలో శుద్ధ స్వరూపం ఏమిటి అంటే జ్ఞానం నరాణం అధికో విశేష. అక్కడ 4 పదములే చెప్పారు, కానీ చెప్పిందంతా కూడా ఆహార నిద్రాభయ మైథునాన్ని సామాన్యమైత పశువే నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశువు సమాన. నరులకు జ్ఞానం చాలా గొప్పది. జ్ఞానం అంటే ఏమిటి? అవబోధనం. అవబోధనం అంటే తను ఏమి తీసుకుని బయట ప్రవర్తిస్తున్నాడు, తనను ఏమి ప్రయోగం చేస్తున్నాడు. తినటం అమీబా దగ్గర ఇంతవరకు మనం తిన్నాం, కానీ ఎందుకు తిన్నాం? పాటలో ఏముంది? కుక్కపిల్ల చన్ను వెదకి పట్టెను వెదకిన తెలివి తెలియక. తల్లి దగ్గరికి వెళ్ళింది, పుట్టగానే చన్ను వెతుక్కుంటూ పోయింది, చన్ను పట్టుకున్నది, పాలు తాగేసింది. ఆ తెలివి ఏమి? ఎందుకు తాగావు? అవసరమే వచ్చింది. ఎందుకు తాగావు అనేటువంటి దాన్ని ఎట్లా గుర్తించావు? ఎందుకు తాగావు? ఎందుకు తాగావు? ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని గుర్తించావు, ఆ కారణాన్ని ప్రయోగం చేశావు, పోయి పట్టుకున్నాడు, తాగింది. దానికి తెలియలేదు, మనకు తెలియటం. అంటే లోపల ఏం జరుగుతుందో మనకి ఏమి అర్థం కాకుండా బయట ప్రవర్తిస్తున్నాము అంటే ఎట్లా ఉంటుందంటే వీఆర్ వుడెన్ సోల్జర్స్. మనం చెక్క భటులో అవుతాయి, చెక్క మనుషులు లేదా తోలు మనుషులు అవుతాయి. అంతేగాని లోపల చైతన్యం లేదు మనకు. తోటివారి తొక్కులాడే ఆటలాడే అభినయించే చైతన్యం ఎరుగదాయి. ఒక పిల్లలు 4 పుడితే ఉదాహరణ మీద పడి కొట్టుకుంటూ ఆడుకుంటూ చేస్తూ ఉంటాయి. తోటివారి తొక్కులాడే ఆటలాడే అభినయం చేసింది. అట్లా వస్తే అట్లా చూసి ముందు అవుతుంది. మళ్ళా అంత అభినయం చేసింది చైతన్యమేమి? ఏం చైతన్యాన్ని ప్రయోగం చేసి అటువంటి అభినయం చేయగలిగావు? ఆ చైతన్యం యొక్క స్వరూపం. ఇప్పుడు వేదాంత ప్రక్రియలో చక్కగా చూపించి ఆ చైతన్యం ఉనికి యొక్క స్వరూపం అన్నాం అనుకోండి. ఉనికి యొక్క స్వరూపమే నీకు చైతన్యం అంటే ఉనికి యొక్క స్వరూపాన్ని ఆ పనిలోకి ఎటు దింపావు? ఇది కూడా చెప్పాలి. తన చైతన్యము కేవలం ఉనికి మాత్రమే. అందుకనే రామునికి సత్తామాత్రం, రాముని యొక్క తేజం అంటే సత్తామాత్రం, కేవలం ఉనికి, అగోచరం. అది ఇంద్రియాలకి బయట రూపాలతో కనిపించేది కాదు. ఆనందం, నిర్మలం, శాంతం, నిర్వికారం, నిరంజనం, ఇది రాముని యొక్క స్వరూపం. మరి అటువంటి రాముడు ప్రవర్తించి నరుడు నారాయణుడుగా ఎట్లా ప్రవర్తించి చూపించినటువంటి రాముడి గురించి కూడా రామాలయం అయితే ఉంది, కానీ రాముడు మాత్రం మనకు అర్థం కాలేదు. రాముడికి ఎప్పుడన్నా బుద్ధి పొరపాటు పోయి మనం కొబ్బరికాయ కొట్టేసేస్తాం. ఎట్లా కొట్టేస్తాం? బుద్ధి పొరపాటు, భక్తి విలువ తెలియదు మనకు.
ఆ కొబ్బరి భక్తి విలువ తీసి కనీసం ఆ కొబ్బరికాయ ఎందుకు కొట్టావు, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి కనుక సపోటా పండు ఎందుకు కొట్టకూడదు, రాయి ఎందుకు కొట్టకూడదు, అది ఎందుకు చెప్పారు, ఎవరిని అడిగారు ఇంతవరకు? తరచి చూసుకోవటం అనేది మనకు అర్థం కావట్లేదు. అదే ఎవరన్నా ఒక మాట్లాడితే వాడిని మరి పాలిటిక్స్ ఎన్ని ఉంటాయో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా పాలిటిక్స్ రాజకీయాలు చాలా ఉంటాయి. తరచి వాడు అట్లా అన్నాడు, వీడు అట్లా, వాడు ఏమనుకుని ఉంటాడు, వాడు ఏదో తవ్వుతున్నాడు, వాడు ఇన్ని మాటలు మాట్లాడుకుంటే కానీ భగవంతుడికి కొబ్బరికాయ ఎందుకు కొట్టే అర్థం కాదు. అనాత్మ అంటే తెలుస్తుంది అంటే ఈ తెలియపోవటమే ఆత్మ, అనాత్మ మనకు. ఎందుకు తెలియటం లేదు? నువ్వు అదే కదా, సృష్టి నిన్ను ఉనికి స్వరూపంగా రచించింది. ఉనికి స్వరూపాన్ని నువ్వు 84 లక్షల జీవరాశుల గర్భాల్లో అన్ని జన్మల్లో కూడా ఉనికిని వాడుకుంటూనే వచ్చాడు. ఉనికిని వాడుకుంటూ అక్కడక్కడ తిరుగుతూ వస్తుంటే ఆ తిరిగిందన్నా కూడా నెట్ అవతల వారేసి ఉనికిని నిలిపి ఆ దేహాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాడు. అవలీలగా వచ్చేసాడు. ఇది వీడికి వ్యాపారం. ఒక దేహంలో రావటం, దానిలో కొన్నాళ్ళు తిరగటం, దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ రావటం, ఇది వ్యాపారం. ఇంత వ్యాపారంలో తను చేసిన పని ఏమి తనకు అర్థం కావాలి. ఏం చేశాడు? ఎందుకు విడిచిపెట్టాడు ఆ దేహాన్ని? నేనే అనుకున్నావు కదా, ఆ దేహం నేను అనుకున్నాడు కదా, నేను అనుకున్నప్పుడు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అంటే ఇప్పుడు దేహాన్ని విడిచాడా, నేను విడిచాడా? ఆ దేహమే నేను అనుకున్నవాడు, ఆ పనిలో ఉన్నటువంటి గొప్పతనమే నేను అనుకున్నవాడు పనిని విడిచాడా, నేను విడిచాడా? జరిగిందేమి? పనిని విడిచాడు, నేను విడవలా. దేహాన్ని విడిచాడు, నేను విడవలా. ఈ తేడా ఏమి? మనకి ఎంతసేపు ఇట్లా ఉంటుందంటే ఈ దేహంలోకి వచ్చిన తర్వాత జాతకాలు చూపించుకొని, హస్త సామగ్రిని చూపించుకొని, ఇంకా ఏమవుతుంది, నాకు ఎన్ని గొప్పతనాలు వస్తాయి, ఇట్లా వస్తాయి అని అడగటమే సరిపోయింది. అడిగి ఇంకా ఏమో సాధిస్తారనుకుంటాడు. ఆ సాధించింది పోయేటప్పుడు ఏం తీసుకుపోతారు? మనము పోయేవాళ్ళం తెలియాలి. అర్థమవుతుందా? అంపశయ్య మీద పడుకోబెట్టినప్పుడు కూడా ఇంకా శాశ్వతంగా బతికేవాడిని అనుకుంటూనే తన వాళ్ళందరినీ ఆదరించి అమ్మ ఇట్లా ఉండి ఇట్లా అంటుండే పడుకుంటాడు. అంత వ్యామోహం దేహం మీద, విడిచిపెట్టే దేహం మీద అంత వ్యామోహం, నిలుపుకునేటటువంటి ఉనికి మీద ఏమీ తెలియనటువంటి విషయం. ఇది కూడా ఒక ప్రవృత్తి, ఇది అనాత్మమే. ఈ అనాత్మంతో మనం బయట ఎంత దూరం తిరిగినప్పటికీ కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఏం చేస్తున్నావో మనకు అర్థం కాదు. క్రియారూపంలో ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఆ క్రియారూపంలో చేయటానికి ఇందాక కుక్క పిల్ల చెప్పినట్టుగా మనకు కూడా చేయటానికి తేజస్సేది. నువ్వు అన్నావు తేజస్సేమి? ఏం తేజస్సుని బయటికి పరావర్తనం చేసి నువ్వు అన్నావు. ఇది బయటికి పరావర్తన, అసలు ఈ మాట కూడా మనకు అర్థం కాదు. ఇట్స్ రిఫ్లెక్షన్. బయటికి పరావర్తనం చేశాం. దానికి సూటుగా ఇప్పుడు సైంటిఫిక్గా ఏం చెప్తారంటే లోపల ఏదో ఒక భావం ఉంది. ఆ భావము బయటికి వ్యక్తం చేస్తున్నప్పుడు ఇక్కడ వోకల్ ఫోల్డ్ దగ్గరికి వచ్చిన తర్వాత అది ఒక శబ్ద రూపంలోకి అని వచ్చింది, లేకపోతే ఆ అని వస్తుంది, లేకపోతే ఒక మాట రూపంలో వస్తుంది, పాట రూపంలో వస్తుంది, గొంతరచ రూపంలో వస్తుంది. ఇది వోకల్ ఫోల్డ్ దగ్గర నుంచి ఈ సౌండ్ బయటకు వచ్చింది. అంతకుముందు లోపల ఉన్నటువంటిది తన బుద్ధి స్వరూపం. ఆ లోపల ఉన్నటువంటి స్వరూపం గుర్తిస్తే అప్పుడు దాన్ని సవరించగలడు. ఎందుకంటే లోపలికి సవరింపబడితే బయటది సవరింపబడుతుంది. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్. అర్థమైందండి? రిఫ్లెక్టెడ్ రే ఒక 30 degrees వెళుతుంది అనుకోండి. వెళుతుంటే 30 degrees కాదు, అది 10 degrees వెళ్ళాలి, 10 degrees వెళ్ళాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రిఫ్లెక్టెడ్ రేని పెట్టి ఉంచలేము. మనం పరావర్తనమైనట్టు క్రియని, ఆ కిరణాన్ని పక్కన ఉంచలేము. ఎట్లా ఉంచాలి? దాన్ని రిఫ్లెక్ట్ చేసేటప్పుడే ఎట్లా ఉంటుందో దాన్ని సర్దుకుంటే అది ఎట్లా వస్తుంది. అర్థమవుతుంది? అద్దం ముందు నుంచొని సరిగ్గా కనబడాలి. సరిగ్గా కనబడాలంటే అద్దమేమో ఇంత ఉంది, కానీ ఇక్కడ నిలబడ్డాడు, ఎట్లా కనిపిస్తుంది? కొంచెం ఇతలకు వచ్చాడు, కొంచెం కనిపిస్తుంది. పూర్తి కనిపించాలంటే ఏం చేయాలి? అద్దాన్నన్నా ముందుచ్చుకోవాలి, తనన్నా అద్దాన్ని ముందుకు వెళ్ళాలి.
అంటే ఇప్పుడు సవరణ ఎక్కడ? తన దగ్గర. అర్థాన్ని తెచ్చుకున్నా తన సవరణే. అంటే దాన్ని తన అవగాహన తెచ్చుకోవాలి, లేదు తన అవగాహనని పెంచుకోవాలి. ఉభయత్ర రెండు వైపులో కూడా తనదే తనదే కర్తవ్యం. పాపపుణ్యాలకి తన గ్రహింపే. దోషం ఏం లేదు. దోషం ఏమిటంటే గ్రహింపు దోషమే. పాపపుణ్యాలు మనం పాపపుణ్యాలు లెక్క పెడతాం కానీ గ్రహింపు దోషం లెక్క పెట్టడం లేదు, తిరియటం లేదు. పాపపుణ్యాలు లెక్కపెట్టి ఈ పాపపుణ్యాలు ఎవరన్నా పాపం ఎవరన్నా ఏ ఇంద్రుడు ఎవరన్నా మనకి ఇస్తాడేమో, పుణ్యం ఇస్తాడేమో అని పాపం ఏ శనిగాడు ఎవరైనా ఉంటాడో ఆ శనిగాడి దగ్గర వాడిని పట్టుకు పీకుతున్నాడు కనుక ఆ శనిని మనం ఏం చేద్దాం అనుకుంటామంటే ఎవరికైనా దానం చేసేస్తే సరిపోతుంది అనుకుంటాం. అది చెప్పేవాళ్ళు చాలా లక్షణంగా చెప్తారు. ఎవరన్నా చూసి శనిదానం ఇప్పిస్తే సరిపోతుందంటే అంటే ఏమవుతుంది? ఈ శని ఎక్కడికి పోయినట్టు? ఇప్పుడు ఆలోచన చెయ్యం మనం. ఎక్కడికి పోతుంది? ఆయనకి ఇచ్చేస్తావా? నీ శని ఆయనకి ఇస్తావా? ఇస్తే ఆయన ఏం తీసుకుంటాడు? అది కూడా సరిగ్గా ఇస్తావా? ఇవ్వవు. ఆయన పిలుచుకొస్తాడు. ఆయనకి కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు తెలుకుంటే ఆయన ఇదివరకే ఎంతమంది దగ్గర శని దానాలు తీసుకున్నాడు, ఎన్ని శనిలు ఆయనకున్నాయి. నువ్వు దానం చేసి నీళ్ళు వెళ్ళినప్పటికీ ఆయన దగ్గర ఉంటాడు. ఆయనకు 50 శనులు ఉంటే 25 నీ నెత్తి వేస్తాడు. నువ్వేమో ఆయన శని పోయింది అనుకుని 20 నువ్వులు ఇస్తే 20 నువ్వులు తీసి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు శని దానం అయిందా? దానం అంటే నువ్వు దాని ఇచ్చుట. శనిని ఎట్లా ఇచ్చేస్తారు? శని శబ్దానికి ఎవరికో ఇచ్చేది కాదు. శనై ఉపరమేతని భగవద్గీత వాక్యం. శనై చరహ, శనిశ్చరుడు. శని శబ్దానికి మనం శనిశ్చరుడు అని పూర్తి పదం అది. అంటే శనై చరహ, నెమ్మదిగా ప్రవర్తించేవాడు. అవగాహన లేకుండా ప్రవర్తించడం అనేటటువంటిది శనిశ్చరం అర్థం. అది నీ దగ్గర ఉంటే అది ఆయనకి ఎట్ట ఇచ్చేస్తావు అనుకున్నావు నువ్వు? అవగాహన నీకు ఉంటే నీ శనిశ్చరుడు వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? నీ గ్రహింపులో ఉన్నాడు. నీ గ్రహింపును విడిచి బయటికి పోలేడు. నీ గ్రహింపును సవరించుకుంటే వాడికి అదర్శనం, నాశం అయిపోతాడు. నాశం ఉంటే అదర్శనే, కనిపించడు. నీకు కనిపించడు. ఇప్పుడు శని ఎవడు కనిపిస్తున్నాడు? తనకే కనిపిస్తున్నాడు. ఇప్పుడు తనకు కనిపించకుండా పోవాలి. అంతగా నీకు ఎక్కడ ఉంటాడు? ఇంకా ఎక్కడ దాక్కున్నవాడని కాదు. ఈ దాక్కోవటం అనే మాట ఎట్లా ఉంటుందంటే, దీపం ఇట్లా కాసేపు అయితే చీకటి వచ్చేస్తుంది. ఆ చీకటి వస్తే మనం ఏం చేసాం? దీపం వేసాం. ఇప్పుడు ఈ గదిలో చీకటి ఉంది, దీపం వేసాం. ఈ చీకటి ఎక్కడ పోయింది? సూటుగా ప్రశ్న. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలే, లేదు అసలు. దానికి స్వరూపం లేదు. చీకటికి ఏం స్వరూపం అంటే వెలుతురు లేమి. చీకటికి స్వరూపం వెలుతురు లేమి, అర్థమవుతుంది. అట్లాగే శని అనే మాట తన చైతన్యం లేకపోవటమే శని. తన చైతన్యాన్ని తను చేసుకుంటే వాడు దగ్గర చెప్పుకున్నాం, చీకటి ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు. అట్లాగే తను శని లేడు, తను కనిపించకుండా పోతాడు. అయిపోయింది. పోతాడు అనగానే ఒక మనిషి మాట్లాడుతాం. అది శని అనే మాట. శని అనే పదం సంస్కృతంలో పుంలింగ పదం కనుక అది పుంలింగం. పదానికి లింగమే కానీ అర్థములకు లింగం కాదు. శని అనేది తన గుణం, తనకు గుణం అది. ఇది తెలియదు మనకు. ఆలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో తెలియదు. కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తాం మనం? ప్రయత్నం చేసి బేరమాడి, ఆయనేమో పెద్ద చిప్ప తీసుకుని చిన్న చిప్ప ఇచ్చాడు కనుక బేరమాడి ఏం చేస్తాం? చిన్న చిప్ప ఆయనకి ఇచ్చి పెద్ద చిప్ప మనం తెచ్చుకుంటాం. నీకేమయ్యా చాలు, కొట్టేవాళ్ళ చిప్పలు నేను చేసుకుంటావు, నువ్వు చిన్న చిప్పు తీసుకున్నావు, పెద్ద చిప్పు ఉన్నాడు. ఇష్టమైతే 2 చెప్పులు ఇచ్చేసి అంటాడు. ఆ చిప్ప తీసుకుని ఎందుకు తీసుకుంటాడంటే, ఇంటికి పోతే ఇంట్లో కౌంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ రావద్దు, కనీసం ఇంత ముక్కన్న ప్రసాదం రావద్దు, మరి ఇంత వేలు నాకినట్టుగా ప్రసాదం తింటే పుణ్యం ఎట్లా వస్తుంది? కొంచెం పెద్దగా తింటే, పెద్ద ప్రసాదం తింటే, కొబ్బరికాయ తింటేనే పుణ్యం వస్తుందంటే అది కొబ్బరికాయ ప్రసాదమా? చెప్పాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళింది కనుక నువ్వు ప్రసాదం అంటున్నావు. నువ్వు ఏమని ఇచ్చావో నీకు తెలిస్తే అప్పుడు ప్రసాదం.
ఆ తేడా ఏమిటంటే నువ్వు ఏమని ఇచ్చావో తెలిస్తే అప్పుడు ఏమని ఇచ్చావో ఆ తెలివి నీకు వస్తుంది. దానివల్ల అది లేకపోతే కలిగేటటువంటి దోషం నీకు లేకుండా పోతుంది. రావాల్సింది వస్తుంది, దోషం లేకుండా కలగదగినటువంటి దోషము పోతుంది. రెండు పోయింది. అంటే ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన రెండు జరిగినాయి. అది మన పక్షం చేయకుండా ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అది వచ్చేసి అక్కడ పెట్టేశామంతే. అది రోడ్డు కింద ఎక్కడ పడేసాడు అది తీసుకొచ్చి కనీసం దాని పైన కాస్త కడిగి వద్దు దేవుడికి. ఆలయంలో వాడు కూడా ఏం చేస్తారు కనుక ఎట్టటో తీసుకొస్తే కడిగిన వాళ్ళు వస్తాయి, కడిగిన వాళ్ళు వస్తాయి. కడగాలంటే కూడా అక్కడ ఏదైనా లెట్రిన్ ఉంటే లెట్రిన్లో కొళాయిలో నీళ్ళు వస్తే ఆ కొళాయి నీళ్ళలో కడుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టేస్తారు. అన్నీ ముట్టుకుంటారు వాళ్ళు. ఆలయంలో వాళ్ళు ఆ పూజారి యొక్క చేతులు మనం ముట్టుకోవాలంటే మాత్రం గంగలో స్నానం చేయాల్సింది. అపవిత్రత ఎవరి వల్ల వచ్చింది? తీసుకొచ్చే భక్తుల వల్ల వచ్చింది. వాళ్ళు పట్టుకుని తీసుకోవాలన్నా లేదా వద్దని తీసేసేయాలన్నా లేదా శుభ్రం చేసి తీసుకోమని చెప్పాలన్నా తెలియదు. మంచి పాయింట్ పెట్టాడు ఎవరు అష్టావక్రుడు. ఏమంటాడంటే అనాత్మను అల్లుకుంటూ పోవటం, అనాత్మని అల్లుకుంటూ పోతున్నాం మనం. అనాత్మను అణిచివేయటాన్ని అల్లుకుంటూ పోవాలంటున్నది. అది శబ్దానికి అర్థం. శబ్దానికి అర్థము అనాత్మను అణిచివేయటాన్ని అల్లుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇది మనం ఇంతవరకు ఏం చేసాం? ఏం చేయలేము. తెలియదు మనకు అసలు ఆత్మ అనే మాటే మనకు తెలియదు. ఈ అనాత్మ ఏం తెలుసు? అనాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే ఆత్మ తెలియకపోవటమే. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? ఆత్మస్వరూపులుగా లేవు, అనాత్మ స్వరూపులుగా ఉన్నాం. ఒకవేళ ఏదన్నా ఉందంటే వాళ్ళు క్రిస్టియన్స్ అయినా సరే, హిందువులైనా సరే ఏం చేస్తారంటే నువ్వు రక్షించు అంతే. రక్షించు అంటే నేను రక్షిస్తూనే ఉండగా నువ్వు రక్షించంటే ఏం చేయాలి? నీకు 84 లక్షల జీవరాశుల గర్భాల్లో నేను రక్షించి అక్కడ ఉన్న బతుకంతా పీకవతల వారేసి క్షణానికి వెంటనే తుడిచి వేసుకుంటూ ఈ క్షణానికి నీకు వెనక ఏమీ లేదు దోషం, నువ్వు ఉన్నావు, ముక్త స్వరూపుడే ఉన్నావని అన్నటువంటి స్థితి దాకా నిన్ను రక్షించడమే స్వరూపంగా లోపల ప్రవర్తిస్తున్నటువంటి స్వామిని నువ్వు రక్షించు అంటే ఈ ప్రేమనాలి. అమ్మ రోజు అన్నం పెడుతుంటే పొద్దున్న రోజు పోయి అమ్మ నా కోసం అన్నం ఉన్నావా అంటే అమ్మే ఉంటుంది. ఇది కూడా ఒక భక్తేనా? ఇది ఒక భక్తి. ఆయన ఎక్కడ తెలియబోతుందో అని నా కొడుకుని ఏం చేయకు, మా పాపని రా, నీకు ఇంట్లో దొంగలు పడకుండా చూడు, అది అట్లా చెయ్యి, ఇది ఇట్లా చెయ్యి, నీకేం తెలిసినట్టు లేదు, నువ్వు దద్దమ్మ కనుక నేను తెలివైన వాడిని నేను చెప్తున్నా చూడు, ఇట్లా చెయ్యి అంటే ఆ మాటకు అర్థం అదే. ఇంత తీవ్రమైనటువంటి అనాత్మ తన దగ్గర ఉందని కూడా తెలియటం లేదు. తనలో దోషంగా ఉందని మాట తెలియటం లేదు తనకు. అది ఎట్లా ఉండాలి? పరమాత్మ రక్షిస్తున్నాడు. పరమాత్మ రక్షణ లేకుండా జరగకుండా క్షణం జరగటం లేదు. ఈ క్షణాన్ని మనం ఏం చేశాము మరో క్షణానికి అది లేదు. అది లేకుండా చేసి నీకు ముక్తిని ప్రసాదించేటటువంటి స్వరూపం లోపల ఉండి అంతర్యామిగా నిన్ను నడిపిస్తూ ఉంటే ఇంకా అదే ఉంది అంటే రక్షించు అంటే మన అవగాహన తప్పనమాట. దేహము పోయే దేహమే. ఇది అందరూ పోయేవాళ్ళే. పోకుండా ఉండేటటువంటి తేజస్సు ఒకటి లోపల. ఆ తేజస్సుతో సమానంగా మనం బతకటం లే. వాయు వరసలు పెట్టుకుని బతుకుతున్నాం. వాయు వరసలు పెట్టుకుని బతుకుతూ రక్షించు అంటే ఇంకా ఏదో సామాన్యుడిగా మా గ్రామ ప్రజలందరినీ రక్షించు, మా పట్టణ ప్రజలందరినీ రక్షించు అంటే నువ్వు కంట్రాక్ట్ కూర్చున్నావా? గ్రామ ప్రజలు కాదు, ప్రపంచం కాదు, ప్రజాశబ్దానికి ఏమర్థం ఉందో, ఎవరెవరు ఉన్నారో ఏమున్నదో అన్నిటినీ ఎట్లా ఉంది ఒక్క రూపంలో, ఉనికి అనే రూపంలో తన అందరిలో ఉండి, ఉనికి అనే రూపంలో ఉండి ఆ ఉనికి రూపానికి తన్ని తీసుకుని తన హక్కును తీసుకొని నీ ప్రవర్తన మొత్తం కారణభావంతో సహా అన్ని మీకు అవసరం వారేసి అంతగా ఉంటున్నది.
అది మనం తెలియకపోవడం అనాత్మ. అది తెలియక ఏం చేస్తున్నాం, తెలియనటువంటి ఆ స్వరూపాన్ని బయటికి పరావర్తనం చేస్తున్నాం, చేసి దాన్ని బయట క్రియారూపం పని రూపంగా చెప్తున్నాం. అక్కడ బయట దాని గురించి ఏదో తెలుసుకుందాం అనుకున్నాడు, కానీ తన గురించి తెలుసుకోవటం అనే మాట లేదు. తన అంశము ఎంత ముఖ్యమైందంటే చేసేవాడు తను కదా. అయితే లోపల ఎట్లా ఉంటుంది, ఎఫిషియన్సీ ఎలిమెంట్ అంటారు. పని చేసేటప్పుడు ఎఫిషియన్సీ ఎలిమెంట్. ఎఫిషియన్సీ ఎలిమెంట్ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ హోమ్, ఈజ్ ఇట్ ఆఫ్ ది డీడ్ ఆర్ ఆఫ్ ది మ్యాన్? మనిషి యొక్క ఎఫిషియన్సీనా, సామర్థ్యమా, బయట పని యొక్క సామర్థ్యమా? ఈ అంశము లోకంలో బాగా తాండవిస్తుంది. అవునంటానికి కాదంటానికి తీసి పక్కన పెట్టడానికి, మనిషిని పక్కన తీసి పక్కన పెట్టడానికి దీన్ని బాగా వాడుకుంటున్నాడు. బాగా వాడుకుంటున్నప్పటికీ ఆ అంశమే మనకు అవగాహనకి రాబోతాయి. కనుక ఇట్లా అష్టావక్రుని యొక్క అంశం ఏమిటంటే అనాత్మలను ఖండించుట అనే మాట ఎట్లా ఉంటుంది. అది కూడా తమాషా ఎట్లా ఉంటుందంటే, వెనక రోజుల్లో రోట్లో ఏదో వేసుకొని పసడి చేసేది అమ్మ. అది చూసింది పసిపిల్ల. వాళ్ళు అన్నాలు ఆట ఆడుకుంటారు. అన్నాలు ఆట ఆడుకున్నప్పుడు ఏం చేస్తారు, చిన్న లక్క పిడతలో రోజు కొట్టేది వస్తుంది. అది తీసుకొని ఇట్లా కొట్టాడు. అది కొట్టి అమ్మేమో లోపల ఏదో వేసి కొడితే పచ్చడి బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల కొట్టేటప్పుడు ఏమొస్తుంది, అది రోలు ఉంటుంది, రోకలు ఉంటే ఇట్లా కొడుతుంది. దానిలో ఏం లేదు, ఇందులో పచ్చడి లేదు. అంత పూర్ణంగా ఆ తల్లి పెట్టిన దాన్ని చేసి ఇప్పుడు తాను పచ్చడి చేసినట్టుగా, అన్నం వండినట్టుగా ఆడుకుంటుంది. ఇది ఆట. అట్లాగే మనం పూర్ణంగా ఇన్ని జన్మల్లో నువ్వు విషయాత్మకంగా నువ్వు మోసుకుపోలేనటువంటి వాటిని నువ్వు వదిలేసి నువ్వు నిలుపుకోగలిగినటువంటి నీ ఉనికి స్వరూపాన్ని నిలిపేటట్టుగా ఎంత స్పష్టంగా చేస్తుంటే, ఇంత పూర్ణంగా చేస్తుంటే, మనం అన్నాలు ఆట ఆడినట్టుగా, బొమ్మలు ఆట ఆడినట్టుగా, బొమ్మలాటలో అంతా తీసుకుని నువ్వు వాయు వరుసలు కల్పించుకుంటే ఎట్లా వస్తుంది? వాయు వరుస కల్పించినప్పటికీ అక్కడ ఎంత బంధంలో ఉన్నామంటే అనాత్మలను ఆత్మభావన చేస్తున్నాం. తను కాని దాన్ని నేనంటున్నాడు. ఒక వాయు వరుసలు కల్పించుకొని నేనంటున్నాడు, నేను నాది అంటున్నాడు. వాయు వరుసలు తీసేసి అక్కడ ఉన్నటువంటి నిజ రూపం, నేను రూపం, తన రూపం, నేను రూపం తెలుసుకుంటే కొడుకు కాదు అక్కడ ఉండేది, ఒక జీవుడు ఉన్నాడు. తండ్రి కాదు ఇక్కడ ఉండేది, ఒక జీవుడు ఉన్నాడు. తన విలువ తనకు తెలిస్తే అవతల వాడి విలువ తనకు తెలుస్తుంది. తన విలువ ఏం తెలుస్తుంది, ఏమి తెలియటల్లా. బయట ఫ్యాషన్లతో ప్రకారంగా ఫ్యాషన్లు వేసుకొని తిరుగుతూ తను అందరు గొప్పగా అనుకుంటే, గొప్పగా పొగడుతుంటే తను గొప్ప అనుకొని తిరుగుతున్నాడు. ఇంకా తన గొప్పతనాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏం తీసుకుపోతాడు? దేహం మీద ఏం గొప్పతనం చూపిస్తాడు, వంశం మీద ఏం గొప్పతనం చూపిస్తాడు. పోయిన వాళ్ళు ఎంతమందున్నారు? కారే రాజులు రాజ్యములు కలుగవే, వంశోన్నతం చెద్దరే, వారేరి సిరుమూట కట్టుకుని పోవంజాలిరే, పేరేనంగలదే. అర్థమవుతుంది ఆ పద్యం. కారే రాజులు మనం మామూలు మనుషులు కాదు, కారే రాజులు ఎంతమంది అయినారు? రాజ్యములు కలుగవే, వాళ్ళకి రాజ్యాలు లేవా? వారు ఏరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, పోయేటప్పుడు ఏమో సిరి మూట కట్టుకుని పోయినారు. పేరేనం కలదే, వాళ్ళకి లేదు. మనకి కొనకిస్క మనకి ఉంటుంది కనుక కొనకిస్క అంటే ఎవడి కోసం ఉన్నాం. మహా వాళ్ళు వెళ్ళిపోతే కూడా దే గో అవుట్ ఆఫ్ కౌంట్. అర్థమవుతుందా? కొన్నాళ్ళు నాన్న అనుకుంటారు, తర్వాత ఏదైనా వస్తే మా నాన్న ఏమంటారు, చచ్చిపోయారు. చాలా తేలిక చెప్పవచ్చు, మా నాన్న చచ్చిపోయినాడు. ఉన్నాడని చెప్పడానికి చచ్చిపోయినాడని చెప్పడానికి తేడా తెలియదు. చావుటకి ఉండుటకు తేడా తెలియదు, చావుటకు పుట్టుకకు తేడా తెలియదు మనకు.
ఎంత తేడా ఎప్పుడు తెలియదంటే అది ఎట్ట వచ్చిందో ఎటు పోయిందో మనకేం కనిపించట్లేదు, కానీ తేడా తెలియటం లేదు. దానికి ఉనికి స్వరూపం ఏదైనా ఉంటే ఆ ఉనికితో పోల్చుకుంటే ఏదైనా అర్థమవుతుంది. లోకంలో ఎట్లా ఉంటుంది, మా నాన్న ఉండేటప్పుడు బాగా మాటలు చెప్తుండేవాడు, మంచి మాటలు చెప్తుండేవాడు అని అనుకున్నాం అనుకోండి. ఆ మంచి మాటలు తను ఎంత పోషిస్తున్నాడో అంతవరకు తన నాన్న తన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నాన్న అంటే ఎవరు? నాన్న అంటే వాయువరసన ఆ మంచి మాట చెప్పినటువంటి ఒక తేజస్సు చెప్పాలి, గుర్తించాలి. తేజస్సును గుర్తించామనుకో, అప్పుడు ఆ తేజస్సును గౌరవిస్తాం. లోకంలో చిన్నప్పుడు నన్ను పెంచారు, ఇప్పుడు నేను పెంచాలి. ఆ మాత్రానికి అంతవరకు నువ్వు గుర్తించావు, అది తేజస్సు అనుకున్నావు. కానీ చిన్నప్పుడు నేను పెంచారు, ఇప్పుడు పెద్ద నువ్వు ఏం చేసినావు? పనికి రాని వాడినావు. ఇప్పుడు ఆ చిన్నప్పుడు పెంచింది ఏమైంది కనుక మామూలు మాటల్లో కాకుండా, పెద్ద పెద్ద మాటల్లో కాకుండా గ్రహింపదగినటువంటి మాటల్లో మనం తీసుకోవాలి. గ్రహింపదగిన మాటల్లో తను తాను గుర్తించుకుంటూ గ్రహింపుకు యోగ్యంగా తాను కూడా ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటే అప్పుడు తనకు వస్తుంది, అనాత్మమైన గ్రహింపుకు వస్తుంది. మాటల్లో చూడండి, ఏకాదశి శబ్దానికి ద్వాదశ శబ్దంలో మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఏకాదశి అంటే ఏక అంటే ఏతి, ఏతి అంటే ప్రవర్తతి, ప్రాప్నోతి, ఇంకా లేకపోతే జానాతి, తెలుసుకుంటున్నాడు. ప్రాప్నోతి అంటే పొందుతున్నాడు అని అర్థం. ఎట్లా వచ్చేసింది, ఎట్లా వచ్చింది? ద్వాదశ శబ్దానికి ఎట్లా వచ్చిందంటే అనాత్మం నడిచింది. దము ఉపశమే ధాతువు చేత మరి అనాత్మం అణచివేయటం అనే మాట వచ్చేటప్పటికీ, ఈ అణచివేయటం అన్న మాటని లోకంలో మనం ఎట్లా అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఎవడన్నా ఏదన్నా మాట మాడితే చనవై అంటాడు. ఇది అణచివేయటం అనే స్వరూపాన్ని ఇట్లా అభ్యాసం చేస్తుంది. నీ మొహం నీకేం తెలియదు. అర్థమవుతుందా? అణచివేయటాన్ని ఈ టర్మ్స్లో, ఈ భాషలో మనం ప్రయోగించుకుంటూ వచ్చామనుకోండి, ఇది నిజమైనటువంటి అనాత్మం నడిచివేయటం అనే ప్రయోగానికి ఇప్పుడు అందుకోవాలి. అది చిన్నప్పుడు అమ్మ నాన్న తన్నేట దండించారు. 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి, 25 సంవత్సరాలు అయ్యేప్పుడు తాను అమ్మ నాన్న అయినారు. ఇప్పుడు తను ఎవరి మీద ప్రయోగం చేయాలి? పిల్లల మీద ప్రయోగం చేయాలి. ఆ పిల్లల మీద ప్రయోగం చేస్తున్న పాటుగా మరి పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా తన అధీనంలో ఉన్నారు కనుక, వాళ్ళు కూడా తనకు పిల్లలతో సమానం కనుక వాళ్ళ మీద ప్రయోగం చేసి నోరు మూసుకున్నానా అంటే అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? అణచివేశాడు. దేన్ని అణచివేశాడు? అనాత్మను అణచివేశాడు, ఆత్మను అణచివేశాడు. అర్థమవుతుందా? ఆత్మను అణచివేశాడా, అనాత్మను అణచివేశాడా? తెలియటంలో ఏం చేశావు? కనుక ఎట్లా మనం మన ప్రవర్తనలో ఆత్మభావం, అనాత్మభావం. అందుకని భగవద్గీతలో కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ. కర్మ అంటే ఉనికిని నిలుపుకోవటము ప్రవర్తనగా, వికర్మ అన్నప్పుడు ఉనికిని పోగొట్టుకోవటము కూడా ప్రవర్తనగా వస్తుంది. అది రెండు తెలుసుకోవాలి. అకర్మణశ్చ బోద్ధవ్యం. ఈ కర్మకు కర్మ వికర్మ అన్నటువంటి రెండూ లేకుండా అతీతమైనటువంటి అకర్మ కూడా తెలుసుకోవాలి. గహన కర్మ. ఇప్పుడు తన స్వరూపం ఏమిటంటే, ఆ మాట కూడా 3వ అధ్యాయంలో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. అకర్మకృత్, కర్మను చేయకుండా
కర్మం చేయకుండా అంటున్నాడు, క్రియను చేయకుండా కాదు, పని చేయకుండా కాదు. వింటున్నారని తెలుస్తుందా? అర్థమైందా? క్రియను చేయకుండా అంటం లేదు, కర్మను చేయకుండా అంటున్నారు. ఈ మాట అర్థం చేస్తున్నాం కొంచెం. లోకంలో ఏమంటారంటే నేనేం చేయను అంటే, కూర్చున్నావుగా, కూర్చోను, పడుకున్నావుగా, నిద్రపోతున్నావుగా అంటారా? అయ్యో చేసినట్టుగా. నేను ఎవరిని చూడను, కళ్ళు మూసుకుంటా. తన కళ్ళు మూసుకున్నానని వాడు చూస్తున్నాడా లేదని చూస్తాడు. అంటే ఏం పని చేయకుండా అని అంటలేదు, ఏం పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండడి చేశారు కదా. ఒక పనులను మార్చుకుంటూ ఆ పని చేయటం లేదని చెప్పచ్చు. కానీ కర్మను ఆచరించకుండా కశ్చిత్ క్షణమపి తిష్టతి జాతు ఒకప్పుడు కూడా అన్నాడు. ఎందుకంటే ఆ క్రియలో కర్మ అవుతుంది. క్రియ ఏ విధంగా జరుగుతుంది? ఇంద్రియ చేష్టలతో వాటితో జరుగుతుంది. కర్మ ఎట్లా జరుగుతుంది? లేకపోతే నేనేం చేయను అంటే, బయట పనులతో పోల్చి ఏం చేయను నువ్వు చెప్పుకుంటే, కూర్చున్నావుగా, ఏం చేయని ఎప్పుడు ఉంటుంది? తనకు కూర్చున్నటువంటి గ్రహింపు లేకుండా, ఏ గ్రహింపు లేకుండా కేవలం ఉనికి గ్రహింపు అన్న మాటని, అసలు ఉనికి అంటే తెలిస్తే కదా ఉనికి గ్రహింపు, కేవలం అనే పదార్థం కావడానికి. కనుక ఉనికి గ్రహింపు మాత్రమే తనకు అనాత్మ సమము ఆత్మ ప్రాప్తి. ఏమీ చేయకుండా శత్రువులన్నింటినీ కూడా చంపేది. ఎందుకు? శత్రువు ఎప్పుడు ఉంటాడు? ఏదైనా చేస్తే, బయటికి పోతే శత్రువు, పోకుండా ఉంటే శత్రువు లేని. నీ బాడీ ఇంట్లో చదువుకుంటుంటే వాడి నీ జోడి రాడు కదా, వాడిని కొట్టలేదు, వేడవలసిన అవసరం లేదు కదా, ఎందుకు పోయినా వాడి దగ్గరికి? ఇంత మాట చెప్పగలిగినట్టు కొడుకు దండించని చెప్పగలిగిన వాడికి నీకు దండించుకుని అనాత్మ స్వరూపం తప్పించుకోవడానికి చేత కదా. విశేషించి ఈ ద్వాదశ శబ్దాల్లో ఎవరు అష్టావకరు చూపించవలసిన విషయం ఏమిటంటే, అనాత్మనే గుర్తించడం చేత కావాలి. గుర్తిస్తేనే కదా తీసేయటానికి, అణచివేయటానికి. అర్థం ఉందా? ఇక్కడ ఏం లేదు అడగొట్టడానికి. ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అన్నాం అనుకోండి, అంటే ఏం తీసావు? ఇప్పుడు దాని పాటికి అది ఉంది, దాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. అణిచివేసిన అడగదు. కుర్చీకి చేతులు ఉన్నాయి ఇక్కడ, దాని మీద చేపట్టి నొక్కామనుకోండి, నువ్వు ఎంత నొక్కినా అదేం కాదు, అది అణచివేయబడదు. అణిచివేయటం అంటే ఎట్లా ఉండాలి? అది మళ్ళీ కనిపించకుండా పోవాలి. అంటే అది భౌతిక ప్రక్రియ కాదు, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఈవెంట్, అది అభౌతికం. అర్థం ఉంది. దీనికి ఇంత ఆగి ఆలోచించడానికి చాలా. ఇన్ని జీవితాల్లో ఎట్లుండాలంటే మంట పెట్టినట్టుగా వస్తే ఈ మంటని తప్పించుకోవలసినటువంటి అవసరం యొక్క బుద్ధి వస్తే, బుద్ధి అంటే అటువంటి గ్రహింపు తనకు వస్తే, తీసుకుంటే, అప్పుడు నిలిచి ఇట్లా ఇటువంటి ప్రశ్నలు వేస్తే ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, చాలా బాగుంది అనుకుంటాడు. ఇది బాగుంది అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడన్నా కనీసం ఫేస్బుక్ అయినా తెరిచి విందామని కూడా తోసదు. అంత బాగుంది అనుకున్న వాళ్ళకు కూడా. అంటే ఇప్పుడు మనం ఎట్లున్నాం? అనాత్మలో పొరలాడుతున్నాం, బాగా పోషిస్తున్నాం, బాగా.
అర్థమవుతుందా? అందుకని భగవద్గీత అధ్యయనం చేసేటప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. ఒకసారి అట్లా కాదు ఇట్లా అని చూపించేటప్పటికీ యాక్సెంట్ అంటారు ఇంగ్లీష్లో. యాక్సెంట్ అంటే తీరు తెన్ను. ఎట్లా అనేటువంటి తెన్ను ఒకసారి చూపించినప్పటికీ అవగాహన అయింది. అవగాహన ఎట్లా అవుతుంది అంటే అదే చాలా గొప్ప విశేషం. ఆయన ఏ దృష్టితో చెప్తున్నారు అనేది, ఏం దృష్టితో చెప్తారు దానికి సూటిగా మాటల్లో చెప్పుకోవడానికి ప్రయత్నించారు. చూడండి, మనం మాట్లాడేటప్పుడు మాటల్ని ముందుగా రాసుకొని కంఠస్థం చేసి ఆ తర్వాత చెప్తావా? పసివాడు చెప్పడు, ముసలాడు చెప్పడు, పామరుడు చెప్పడు, పండితుడు చెప్పడు. ఎక్కడ చెప్తాడు? ఆసు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం? అవతల వాడికి తన గోడంతా తెలిసేటట్టుగా అటువంటి ఆరేషన్ అంటారు. మాటల్ని ఆ విధంగా తీసుకొచ్చి అర్థం చేసేటట్లుగా ఎట్లంటాడు? అర్థం చేసేటట్లుగా అంటాడు. అర్థం చేసేటట్లుగా అంటాడు. అర్థం చేసేటట్టు చెప్పడం వీరును అర్థం చేసేటట్లుగా మాట్లాడాలి. పదం అది, అక్షరాలవి. అర్థమైంది? అట్లాగే మరి స్వామి భగవద్గీతలో చెప్తున్నాడంటే అది అట్లా ఎఫిషియన్సీ అనమాట, సామర్థ్య స్వరూపం. అది భగవాన్ స్వరూపం. అది ఎట్టా వస్తుంది? భగవాన్ స్వరూపం అక్కడ భగవాన్ స్వరూపంగా లోపలికి వెళ్ళాలి. అవతల ఎవరికి తీస్తున్నాడు? అది చప్పచప్పగా పోతే ఎట్లా? వండడం అయితే బాగానే వండారు, 4 రోజులు వదిలేశారు అట్లాగే. ఇప్పుడు ఏమైంది? అది మురిగిపోయింది. ఇప్పుడు మనం తింటే ఏమవుతుంది? అన్నం లోపల పోయిందా? మురిగిపోతుందా? మురిగిపోతుంది. పోకూడదు. అంటే ఆ చెప్పే తీరులో భావాన్ని వ్యక్తం చేయడం ఎంత స్పష్టంగా ఉంటుందో అది. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలను అటు చదవాలి అంటే ఎట్లా ఉంటుందంటే, మనం మాట్లాడేటటువంటి భావం మనకు బాగా తెలిసి దాన్ని వ్యక్తం చేయటానికి ఎట్లా చెప్తాము, అట్లా భగవద్గీత మనకు అవగాహన అయితే అప్పుడు ఆ విధంగా మనం చెప్పగలుగుతాం. అది కావాలంటే ఎట్లుండాలి? దాని ఎందుకు తనకి ఎంత అక్కర ఉండాలి కదా. పసివాడి దగ్గర నుంచి ప్రతి పిల్లవాడు కూడా ఏం చేశాడు? చదువుకునేటప్పుడు దానికి అక్కర ఉంది కనుక చదువుకోవాలి అనేది ఏ అక్కరైనా సరే తెలిసో తెలియకనో లౌకికంగానైనా అక్కర ఉంది కనుక 4 మాటలు నేర్చుకున్నాడు, బయటపడ్డాడు. పాస్ మార్కులతోనో బయటపడ్డాడు, ఫస్ట్ క్లాస్ మార్కులతోనో లేకపోతే డిస్టింక్షన్తోనో బయటపడ్డాడు. మొత్తానికి ఆ మాత్రం అక్కర ఉండద్దు మనకు. అక్కడంటే ఎట్లా ఉంటుంది? చదవకపోతే అమ్మా నాన్న కొడతారని చదువుతాడా? బడికి వెళ్ళేప్పుడు ఎట్లా ఉంటుంది? 10 మందిని చూసి నేర్చుకుంటాడు. వాళ్ళలో తను కూడా రావాలి, చదువుకోవాలి, తనకు కూడా అర్థం కావాలి, పరీక్ష రాయాలి. ఆ మొట్టమొదటి మాట తన పరీక్ష రాసేటప్పుడు ఇవన్నీ ఏం ఆలోచించలే. అమ్మా నాన్న కొడతారని పరీక్షకు వెళ్ళాలనా, లేకపోతే తనకు చదువుతూ మీద అక్కర వచ్చి వెళ్తున్నాడనా, లేకపోతే మాస్టర్ కొడతారనే కాకుండా అది కూడా పార్ట్ ఆఫ్ ది కరికులం, విద్యా విధానంలో ఒక భాగం. అట్లాగే వెళ్ళాడు, తెలుసుకోకుండానే వెళ్ళాడు. దాని విలువ అది అలవాటు చేసుకున్నాడు. పెద్ద అయిన తర్వాత చూసుకుంటుంటే దాని విలువ తనకు తెలుస్తుంది. అట్లాగే ఆ అక్కర అనేటటువంటి తను ఇట్లా ఇన్కల్కేటింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ది ఎర్నెస్ట్ ఇట్లా రిక్వైర్మెంట్, తనకు అది కావాలి, తనకు రావాలి, తనకు అందాలి అన్నటువంటి అంశము తనలో జ్ఞానపరంగా. అందుకని జ్ఞానం నరాణం అధికో విశేషం. జ్ఞానపరంగా అంటే లోపల ఎటు తెలుస్తుంది, లోపల ఎట్లా తెలుస్తుంది, ఎట్లా ప్రయోగం చేయగలను, వాడిని మార్చాలి, ఎట్లా మార్చగలను
అవునా, అది మనం ప్రయోగం చేస్తుంటే కూడా లోకంలో ఎట్లా ఉంటుంది, ఎవరినన్నా సవరించాలంటే, పిల్లవాడిని సవరించాలంటే వాడి తప్పుని బయటగా ఎట్లా సవరించాలో బయట సవరించుకుంటూ వాడికి అందించడం ఎట్టాగో చూస్తున్నాం. అంతేగాని వాడి చిత్తాన్ని సవరించడం కోసం తెలియటం, ఆ సవరించాలని కూడా తెలియటం లేదు. దాని లోకంలో ఎట్లా మాట్లాడతారంటే నిదానంగా కూర్చుని చెబితే అర్థం అవుతుంది వాడికి. నిదానంగా కూర్చుని చెబితే అర్థం అవుతుందనే వాక్యంలో నిదానంగా కూర్చుని వాడిని కూర్చోబెట్టాలి అంటే వాడు కూర్చోవద్దు ముందు. అసలు ఆ వాక్యంలో తన లోపలి అంశం బయటికి రావటం లేదు. దానిలో ఏదో చాలా గొప్పగా చెప్పినట్టుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే తెలుస్తుంది. మనసు మాట్లాడుకుంటే ద్వేషం వెళ్ళిపోతుంది అని ఇటువంటి మాటలతో మనని సవరించడానికి, అందుకని బోధించిన నీతులు తల్లిదండ్రులు సంఘమును అనుసరించే అందముగా, అందకపోయే నీతి రీతి దూరము చేసే దృష్టి భేదం. బయట దృష్టితో ఎంత గొప్పగా చేయకపోయినప్పుడు కూడా తన అనాత్మము అందించేంత వరకు కూడా రాదు. ఆత్మను అందించడం సరిగదా, అనాత్మను అందించేంత వరకు కూడా రాదు. జీవితంలో మనం గుర్తించవలసినటువంటి గొప్ప విశేషం ఈ రోజున విశేషంగా చెప్పుకుంటారు చూడండి. ఏదో సందర్భంగా వచ్చింది, ఆ శ్లోకంలో కాగితాలు కనుక మనకు దొరుకుంటే అవే చెప్పుకునేవాళ్ళు. ఇవాళ లేకుండా స్వామి కావాలని తీసి పక్కన దాచిపెట్టినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, అనాత్మను గుర్తించడం కూడా మనకు తెలియకపోతే అనేకం ఆడనతోనే వేయటం అంట. ఈ విషయం గురించి లోపల స్వామి మనకు ప్రేరేపణ ఇచ్చి, ఇంత జ్ఞానాన్ని ఇచ్చి చెప్పుకోవటానికి మనకు సహాయం చేసింది. ఇంత తేజస్సు లోపల ప్రయత్నం మనకు ఇస్తుంటే ఎట్లా, ఎవరో చెప్పినట్టుగా మనకంటే ముందుగా ఆలోచన చేసి, మరి ఎవరి కోసం చెప్పినట్టు, చెప్పేవాడి యొక్క జ్ఞానం కోసమనా లేకపోతే వినేవాడి యొక్క జ్ఞానం కోసమనా, ఎవరు చేశారంటే ఎట్లా చేశాడంటే చెప్పేవాడి గ్రహింపుకి లోపల ఉండి ధారణకి అధిష్టానంగా ఉండి, వినేవాళ్ళ ధోరణి కూడా అధిష్టానంగా ఉండి, అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు ఈ సమయం వచ్చింది సరిపోయింది కనుక మరి మనం తెలియకుండా ఇవాళ ఒక ఆయన ఆగంతుడు మనకు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చిపోతుంటాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు, కాసేపు విన్నాడు, వింది బాగుంది, నవ్వుకున్నాడు, సంతోషపడ్డాడు, బాగానే ఉంది. కానీ ఎక్కువసేపు కూర్చోలేక వెళ్ళిపోయినాడు. ఆయనకు అంతవరకే ముట్ట చెప్పి, ఎవరికి అంతంత ముట్ట చెప్పాలను, ఎటు వానికి ఎన్ని రేలు సుఖము కానీ దుఃఖము కానీ విస్ఫుట పూర్వ ఆచరిత ఆత్మకర్మవశతని భోక్తవ్యమై ఉండను. ఘటనా చతురత చేత వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడం అన్నమాట, అందించడం అనేటటువంటిది ఇంత స్పష్టంగా స్వామి మనకు సహాయం చేస్తుంటే, జీవితం గడిచిందంటే స్వామి యొక్క తీర్పులో దిద్దుకుంటూ మనం పైకి వచ్చామా, లేక నీవే సొంతంగా ఏమని చేసావు? లోకంలో ఏమంటారు, అమ్మా నాన్న పెంచిన పెంపుగా ఉంటారు, వాళ్ళు ఏం చేశారు, అన్నం పెట్టారు అంతే కాసేపు. అయినా తల్లిదండ్రుల పెంపకం అని అంటారు. గురువు లేకుండా ఏ అర్థం రాదు, చదువు రాదు. ఎక్కడ చదువుకున్నావు నాయన, నాలుగు మాటలు బాగా చెప్తే ఎక్కడ చదువుకున్నావు నాయన, నేను మా నాన్నగారి దగ్గర చదువుకున్నాను అంటాడు. నా మఠానికి అమ్మాయి వచ్చేది, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో, పెద్ద ఉద్యోగం చేస్తున్న తర్వాత కంప్యూటర్లో ఏం చేశామంటే, నేను ఎక్కడ నేర్చుకున్నట్టు మా నాన్నగారు నేర్పాడు. అవునా? మరి అంత స్పష్టంగా మనకి లోకంలోనే, అది కూడా చాలా గొప్ప విశేషం, మనకి లోకంలో దృష్టాంతంగా మనకు అందిస్తున్నటువంటిది ప్రక్రియ జరుగుతూ ఉండగా కూడా ఆత్మ గురించి కానీ అనాత్మ గురించి కానీ, ఆత్మ తెలుసుకోలేకపోతే సరే బాగుంది, అనాత్మ గురించైనా తెలుసుకోపోయి లౌకిక మాట్లాడితే ఎట్లా ఉంటుంది, నీ తప్పు తెలుసుకో, నీ మంచి తెలియపోతే పోయే, నీ మంచి తప్పు తెలుసుకో అన్నాం అనుకోండి, ఈ మాట సరిపోదు, తన గ్రహింపు సరిపోదు. మంచి తెలుసుకోమంటే లోకంలో మంచిగా, తప్పు తెలుసుకుంటే లోకంలో తప్పు చేయడం అన్నట్టుగా. లోకంలో తప్పు ఒప్పులు లేవు, తప్పు ఏముందండి, వాడు తప్పని ఒక ఒప్పే ఒకటి కనుక అది దేంతో పోల్చిన విషయంతో పోల్చి,
లోకంలో ఎంత ఒప్పైనా తనకు తప్పే. అది ఆధ్యాత్మికం. ఎందుకు తప్పు అంటే తనది కాని దాని గురించి తప్పులు ఆలోచన చేస్తున్నాడు. తనదు కానిది, తనకు గ్రహించలేనటువంటి, తీసుకోలేనటువంటి దాని గురించి ఉప్పు తీసుకుని పొంగిపోతున్నాడు, తప్పు తీసుకుని పొంగిపోతున్నాడు. ఈ రెండు తప్పే, రెండు అనాత్మమే. అయితే అది ఎంతవరకు చెప్తున్నావు? ఆ రెండు అనాత్మమే అంటున్నావు, అది కూడా తప్పే. ఆ రెండు అనాత్మం కాదు, ఆ రెండింటిని నువ్వు పోషణ చేయటం అనాత్మం. అర్థమవుతుంది? తను పోషణ చేయటం దగ్గరికి వచ్చి తను ఎట్లా పోషణ చేస్తున్నాడు తెలియకుండా మన ఇంట్లో ఉన్న జరుగుతున్నటువంటి వాటన్నింటినీ కూడా మనం అభ్యాసం చేస్తున్నాం, అలవాటు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. అలవాటు చేస్తున్నప్పుడు తెలియటంలే, అలవాటు కూర్చున్న తర్వాత తెలుస్తుంది. అట్లాగే అనాత్మం కూడా తెలియటంలే. అనాత్మను కూడా బయట దాంతో పోల్చి చెప్పద్దు. అవునా? విశేషంగా ఈ పూట ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు తీసుకున్నామంటే, సాధకులు ఎప్పుడూ కూడా మరి శాస్త్రం కానీ, గురువు కానీ, దైవం కానీ మనకి అందించినటువంటి వాటిని విషయాత్మకంగా చేష్టా రూపంలో కానీ, ఓ పని రూపంలో కానీ ఇప్పుడు కూడా పోల్చుకోవద్దు. అది ఏ దృష్టితో చెప్పారని దాన్ని చెప్పినట్టుగా చేయటం అంటే యథోక్తం పరి ఉపాసతే, ఆసతే. ఉపశబ్దానికి భూశబ్దానికి నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక. పాయతే పీయతే, భద్రంగా రక్షణగా గ్రహించేటట్టుగా. ఆసతే అసంభవి, నిలుపుకోవటం. చెప్పింది నిలుపుకోవటం. ఇక్కడ చెప్పింది ఏమి? మాటన భావమా? మాట రూపంలో వచ్చిందా నేను పట్టుకుని చేస్తే మాటనే తీసుకుంటే ఎట్లా వస్తుంది? భావాన్ని తీసుకోవాలి. అప్పుడేమవుతుంది? డీకోడింగ్ కరెక్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ డీకోడింగ్ కరెక్ట్గా ఉంటుందని చెప్పడానికి ఎదురుగా ఉపమానం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. ఇచ్చి పార్డన్ హిమ్ నాట్ హ్యాంగ్ హిమ్, పార్డన్ హిమ్ నాట్ హ్యాంగ్ హిమ్ అని. వీళ్ళు ఏం చేశారు? పార్డన్ హిమ్ నాట్ హ్యాంగ్ హిమ్ అని తీసుకున్నారు. ఆ నాట్ ఇటు పెట్టారు. పార్డన్ హిమ్ నాట్ అంటే వాడిని క్షమించద్దు, హ్యాంగ్ చేసేసేయండి. వాళ్ళు ఇచ్చింది ఏమిటి? పార్డన్ హిమ్ నాట్ హ్యాంగ్ హిమ్. ఆ ఇచ్చేటప్పుడు కన్వేయింగ్ అయిపోయింది. వాళ్ళు కమా ఇవ్వలే. కమా ఇస్తే ఎక్కడెక్కడ తెలుస్తుంది, ఆ వాక్యం ఈ వాక్యం తేడా తెలుస్తుంది. మరి వాళ్ళేమో పంపించింది హ్యాంగ్ చేద్దాని వస్తే వీళ్ళు హ్యాంగ్ చేసేసారు. అయిపోయింది. మన పని అట్లాగే అర్థమైందా? మనకు ఆధ్యాత్మిక పీఠానికి మూడు అంశములని మనం చెప్పుకున్నాం. ఎట్లాగో దైవము, శాస్త్రము, గురువు. ఈ మూడు అంశముల నుంచి కూడా ఇవి మూడు కూడా భుజములు పడకు. ఆధ్యాత్మిక పీఠానికి భుజములు అంటే పాలన, అభ్యవహారం. వాటిని పాలన చేసి అభ్యవహారం చేసుకోవాలి. అభ్యవహారం అంటే తీసుకోవటం, పాలన చేసి తీసుకోవాలి. ఆ పాలన చేసి తీసుకోవటంలో ఎట్టుండాలి? తనకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక పీఠానికి తగినట్టుగా వచ్చినది ఆ వాక్యం వస్తుందనో, ఆ మాట వస్తుందనో తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి కన్ఫ్యూషన్ ఎక్కడ ఉందంటే, ఆయన ఏదో ఒక భావాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక వాక్యాన్ని మనకు బయటకు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని తీసుకున్నాం కానీ భావాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది కూడా మనం ఏం చేయాలి? లోపల భావాన్ని లోపల ఆచరించాలన్నా, లేక దాన్ని బయట పరావర్తనం చేసి క్రియారూపంలో చేయాలన్నా? క్రియారూపంలో చేసేటప్పటికి క్రియకు అనేకమైనటువంటి పారఫర్మేరియా అంటారు, అంశములు ఉంటాయి. దాన్ని అనేక శబ్దాన్ని కూడా ఈ పండితులు ఈ రోజున గొప్పగా కొత్తగా పట్టుకొచ్చినట్టుగా చూస్తున్నారు. అనేకం అంటే ఏక శబ్దానికి వ్యతిరేకం అనేకం, ఏక శబ్దానికి ఏతీతి ఏక ప్రవర్తన. అనేకం అంటే ఏమిటి? ప్రవర్తన లేమని అర్థం. ప్రాప్తి అని అనుకోండి, ఏకం అంటే ప్రాప్తి, అనేకం అంటే ప్రాప్తి లేదు. ఏక శబ్దానికి జ్ఞానం లేనటువంటిది, ఎరుక లేనటువంటిది అనేకం. అనేక బాహూదర వక్తుల నేత్రం,
ఈ బాహువులు వక్తములు వీటిని కూడా అనేకములు అంటే పొందేవి కాదు. ప్రవర్తన నువ్వు అనుకున్నటువంటి ప్రవర్తన ప్రాప్తి ఎరుకతో ఉన్నటువంటి కాదు, బయట రూపాలు కాదవి. బాహు ఉదర వక్త్ర నేత్ర సిద్ధాలు ఏ అర్థం చెప్తున్నాయో అటువంటి అందువల్ల ఎట్లాగో ఎక్కడున్నా ఎందుకు వచ్చింది తెలిసిన మొబైల్ స్విచ్ ఆఫ్ దాన్ని ఏమంటారు సైలెంట్లో పెట్టేటప్పటికి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏమిటంటే నువ్వు ఏదో పని చెప్పావు అయిపోయింది, నేను రేపు సెలవు తీసుకోవాలి ఏమంటావు. ఎందుకు సెలవు తీసుకోవాలి? పండగ ఊరికి వెళ్ళాలి. 3 రోజులు సెలవు ఉండగా ఇంకో రోజు దానికి నేను సెలవు పెట్టుకుంటా. ఎట్లా? పని అయిపోయిందిగా, నువ్వు పని అయిపోతే వెళ్ళమన్నావుగా, అది చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రవచనం అవుతూ ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు. ప్రవచనం ఉందని తెలుసు. అట్లా అనాత్మ ఎట్లా వెతకాలి? అందువల్ల ఇట్లా మనం చాలా గొప్ప విశేషం. మనం సవరించుకోవాలంటే ఆత్మ తెలుసుకోవటం అనేది కూడా ఒక విశేషమే. తావత్ సత్యం జగత్పాతి యావన్నా న్యాయతే బ్రహ్మ. జగత్తు సత్యం అని ఎంతవరకు ఉంటుందంటే తను ఎదగటం చేత. తను ఎదగాలి అంటే ఏం చేయాలి? తన్ని పీకుతుంటున్నటువంటి భావం తనకు పోవాలి. లోపలికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? లోపలికి రావాలంటే ఏం చేయాలి? లోపలికి వచ్చేయాలి కాదు, బయట పోవాలి. బయటను వదిలితేగా లోపలికి వస్తావు. అర్థమవుతుంది? బయట దృష్టి వదిలితే కదా లోపలికి వస్తావు. అది కాకుండా ఎట్లా వస్తుంది? కాకుండా ఎట్లా ఉంటుంది? నరసింహస్వామి అవతారం వేసి గడ మీద నిలబడి అటో కాలు ఇటో కాలు వేసి అవతల మాట్లాడుతూ కూర్చుంటాడు. అవసరమైతే బయట పోయి మాట్లాడు, లేకపోతే లోపల మీద వచ్చి మాట్లాడు. లోపల వచ్చి పిలిచి మాట్లాడాలంటే వాడికి ఇంత మర్యాద చేయాలి, అది ఏంటంటే వాడికి అది ఇంత కాదు. బయటికి వెళ్ళి మాట్లాడాలంటే లోపలికి రావాలని ఉంది, వాడిని తొందర తెరవేయాలని ఉంది. కానీ వాడు ఆ మాట పెంచి గంట సేపు మాట్లాడుతా అదే నీళ్ళు కలబడి ఇట్లా ఉంటుంది మన పని. అనాత్మం అర్థం కావటం లేదు. బాధకి అనాత్మం అర్థం కావటం, సాధకుడికి కూడా కలిగిన బాధ మీద అర్థం కావటం లేదు. గురువు చెప్పిన మాట మీద అవగాహన పెట్టుకోవటం కూడా చేత కావట్లేదు. శాస్త్రం చెప్పిన వాక్యాన్ని అందుకోవటం చేత కావట్లేదు. దర్శనం రావటం లేదు. దైవం లోపల ప్రవర్తిస్తున్నది అంటే అర్థం కాలే. దైవమే ప్రవర్తనే దైవం. నేను విడిచిపెట్టి ఎక్కడుంది అసలు? నువ్వు విడిచిపెట్టి ఉన్నావు కానీ నేను విడిచిపెట్టలేదుగా. మాధవునికి అందరూ బంధువులు, ఎందరికగు మాధవుడు బంధువు. దైవము నీకు ఎప్పుడు బంధువు, అందరికీ బంధువే. కానీ దైవానికి ఎంతమంది ఉన్నారు బంధువులు? దైవానికి బంధించుకున్నటువంటి వాళ్ళు, దాన్ని కట్టుబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ కట్టుబడకపోవటం అనేటటువంటి తనకు అనాత్మస్వరూపమే. అందువల్ల ఎట్లా ఇది విద్య. ఇక్కడ సచైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అన్న సప్తదర్శనములు కావాలి అనాత్మలు గుర్తించడానికి కూడా. లేకపోతే ఒక చోట గుంజితే ఇంకో చోట పట్టుకుంటాడు. తెలియటంలే, తన దోషాలు తనకు తెలియవు. ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని ఆ ధోరణి పట్టుకొని, ఆ గ్రహింపును పట్టుకొని మనం బయట ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు ఆత్మ కానీ అనాత్మ కానీ ఆత్మానాత్మ వివేకం కానీ అప్పుడు
ఓం తత్సత్. అవును.